ప్రైజ్ ది లార్డ్ అండి. భద్రాద్రి కొత్తగూడెం చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. భద్రాద్రి కొత్తగూడెంలో మరి పోయిన నెల జూలై నుంచి అద్భుతమైన రీతిలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు 2వ శనివారం జరుగుతుంది. మరి ఈ నెల ఆగస్ట్ నెలలో 2వ శనివారం అనగా ఆగస్ట్ 9వ తారీఖు ఉదయం 9 గంటలకి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన మరి అమ్మ తేజ మినిస్ట్రీస్ మెయిన్ బ్రాంచ్ అయిన భద్రాద్రి కొత్తగూడెంలో మరి ఈ ఆరాధన అద్భుతంగా జరగబోతుంది. రండి, మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మిమ్మల్ని మీ కుటుంబాలను ఆధ్యాత్మికంగా బలపరచడానికి, ఆగిపోయిన మీ జీవితాలను తిరిగి మరి అద్భుతంగా నడిపించడానికి ఈ తైలాభిషేక ఆరాధనలు ఎంతో తోడ్పడుతున్నాయి. మీ జీవితాలు కట్టబడబోతున్నాయి, మీ స్థితిగతులు మార్చబడబోతున్నాయి. కలిసి ప్రార్థిద్దాం. మరి దేవుడు తప్పక అనేకమైన అద్భుతమైన కార్యాలు చేయబోతున్నారు. ప్రాముఖ్యంగా గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మరి దైవ సేవకుడు మరి చేతులెత్తి గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయబోతున్నారు. అలాగే అనేకమైన సమస్యలు, బంధకాల నుంచి మరి బాధపడుతూ చాలా వేదనతో గురైన వారందరి కొరకు మరి ప్రతి సమస్య కొరకు ఎత్తిపట్టి ప్రార్థిస్తుండగా ప్రభు అనేకమైన కార్యాలు మరి జరిగిస్తూ ఉన్నారు. మరి ఈ ఆరాధనలో మిమ్మల్ని కూడా ప్రభు బలపరచనై ఉన్నారు. అమ్మ తేజ మినిస్ట్రీస్, భద్రాద్రి కొత్తగూడెం, హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్. అలాగే విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. విజయవాడలో మరి ఆగస్ట్ 12వ తారీఖు అనగా 2వ మంగళవారం ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన కందుకూరి కళ్యాణ మండపం నందు జరగనై ఉంది. ఇంతకు ముందు మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరిగి ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల మరి తిరిగి కందుకూరి కళ్యాణ మండపంలో ఈ ఆరాధన జరుగుతూ ఉండగా జింకానే గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం నందు విజయవాడలో ఈ తైలాభిషేక ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తోడుకొని రండి. అనేకమైన కార్యాలను మరి మనం చూడబోతూ ఉన్నాం. కలిసి మరి ప్రార్థన చేద్దాం. మన కుటుంబ చరిత్రను మార్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఎవరికైనా మరి అడ్రస్ ఒకవేళ మీరు ఏదైనా అడ్రస్ తెలియని ఎడల మరి కింద ప్రేయర్ టవర్ నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. మరి ప్రార్థన బృందం మీతో మాట్లాడతారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం ఇలా లేవగానే దేవుని మాటలు అందరం కలిసి ధ్యానించడం, చక్కగా దేవుని మాటలు వినడం, అందరం ప్రార్థన చేసుకోవడం, ఉదయాన్నే మన జీవితాలను మరి ఆ రోజంతటిని దేవుని చేతులకు అప్పగించడం, ఆ రోజంతా సంతోషాన్ని అనుభవించడం ఎంత సంతోషంగా ఉంది కదండి. ఇలాగనే ప్రతి ఉదయం చక్కగా దేవుని పాదాలు పట్టుకొని అన్ని విషయాల్లో మొరపెట్టి చక్కగా రోజంతటిని దేవుని చేతులకు అప్పగిస్తే మరి ప్రతిరోజు చాలా అద్భుతకరంగా ఉంటుంది. ప్రతి క్రైస్తవుడు చేయవలసిన మొదటి పని ఇది. ఆమేన్. మరి ఎప్పుడు కూడా ప్రభు కృప మనతో ఉండాలి అంటే మొదటిగా ఆయనతో మాట్లాడే వారిగా, ఆయన సన్నిధిలో ఆనందించే వారిగా మనం ఉండాలి. మరి ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని మరి అందరం కలిసి ధ్యానిద్దాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయం ప్రత్యేకంగా మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవును, దేవుడు మనల్ని భద్రముగా కాపాడే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట ఈ ఉదయకాల సమయంలో ఎంతో మందికి సంతోషాన్ని ఇస్తుంది కదండి. అవును, భద్రముగా కాపాడే దేవుడై ఉన్నారు. మనము, మన బిడ్డలు, మన వారందరూ కూడా మరి క్షేమంగా ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. అయితే అన్ని వేళ అన్ని విషయాల్లో మనము వారి గురించి జాగ్రత్త తీసుకోలేని వారిగా ఉంటూ ఉంటాం. అవునా కదండి? అంటే మనము మరచిన ప్రభు మనల్ని మర్చిపోయే దేవుడు కాదండి. ఆయన ఏ స్థలం మందైనా ఉండి ఆయన కంటి పాప వలె మనల్ని కాచి కాపాడుతూ భద్రపరిచే దేవుడై ఉన్నారు. అందుకే చూడండి, నేను నిన్ను భద్రముగా కాపాడేదని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన దగ్గర మనకు భద్రత ఉంటుంది.
చూడండి, మనుషుల్ని బాగా ప్రేమించేస్తూ ఉంటాం కదా, ఆ ప్రేమను మనం ఎలా ప్రేమించి వారి దగ్గర నుంచి కోరుకుంటామంటే, మనం ప్రేమించినట్లు అవతల వ్యక్తి కూడా ప్రేమించాలి. మనము చాలా చక్కగా వారి గురించి ఆలోచిస్తున్నట్లుగా, జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా వేరే వారు కూడా అలాగే మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారు కూడా మనల్ని అలా చూడాలి, మరి వారు మనల్ని అలా చూసుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటాం. అలా ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటాం. మనకు ఆ ప్రేమ, మరి మనం చూపించిన కేర్ ఏదైతే ఉందో, మరి వారు మన ఎడల చూపించినప్పుడు చాలా వేదన పడుతూ ఉంటాం కదా. అంటే చూడండి, మనుషుల ప్రేమలో, మనుషులు తీసుకుంటున్న మన పైన జాగ్రత్తలో ఒక రోజు ఒకలాగుంటే మరొక రోజు మరొకలాగా ఉంటుంది. అది మనుషులు. కానీ ప్రభు అలా కాదండి. నిన్ను ఎల్లవేళలా ఒకే రీతిగా ప్రేమించే దేవుడు, తన భద్రత నిరంతరం ఉంచే దేవుడై ఉన్నారు. ఎందుకంటే నువ్వెక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, లేదా మరి నీ పిల్లలు ఎక్కడ ఉన్నా, మరి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన భద్రత ఎలా ఉంటుందంటే, ఏ హాని కలగకుండా, మరి ఏది నీకు కీడు కలగకుండా, ఏది నీకు సంభవించకుండా ఆయన ఒక అద్భుతమైన రీతిలో ఒక కోటగా, ఒక ఆశ్రయముగా, ఒక నీడగా ఆయన మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఆయన భద్రత ఎవరు నిన్ను తాకలేనట్లుగా, ఎవరు నీ కుటుంబానికి ఏమి చేయనట్లుగా, అంటే ఎవరి వల్ల ఏది కాదండి ఆయన భద్రత మనతో ఉంటే. ప్రైజ్ ది లార్డ్. ఎంత భయంకరమైన శత్రువు నీ మీదికి రావాలని మరి పన్నాగాలు వేసిన ఆ శత్రువు ప్రయత్నాలన్నీ కూడా విఫలపరిచే దేవుడై ఉన్నారు. అంత చక్కటి భద్రత. ప్రైజ్ ది లార్డ్. నీకు, నీ కుటుంబానికి ప్రభు అనుగ్రహిస్తానని ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతుండగా ఈ చక్కని వాగ్దానాన్ని పట్టుకోండి. ప్రభు ఉదయకాల సమయంలో మీకు, మీ కుటుంబానికి అద్భుతమైన రీతిలో అద్భుతమైన భద్రతనిచ్చి కాపాడబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని కృప ఎప్పుడు మనతో ఉండాలండి. చూడండి, ఈ ఉదయకాల సమయంలో చాలాసార్లు మనం బిడ్డల కొరకు ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. వారు పాడైపోతున్నప్పుడు, పతనం అవుతున్నప్పుడు అనేకులకు మన బిడ్డల కొరకు చెప్తూ ఉంటాం, నా కుమారుడు ఇలా చేతికొచ్చాడు, కానీ వాడు నా కళ్ళ ముందే నాశనం అవుతుంటే నేను భరించలేకపోతూ ఉన్నాను కదా. ఇలాంటి మాటలు అనేకులకు చెప్తూ ఉంటాం. వారేం చేస్తూ ఉంటారంటే మన గురించి అనేకులకు చెప్తూ ఉంటారు. అలా కాదండి, మనము మన కుటుంబ పరిస్థితులు కావచ్చు, మన బిడ్డల జీవితాల గురించి కావచ్చు, వారు సరిగ్గా లేనప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు ప్రార్థించాలి. దేవా, నా కుమారుడికి భద్రతను దయచండి, నా కుమారుడికి తోడే ఉండండి, నా కుమారుడికి క్షేమం దయచండి, నా బిడ్డకు మీరు తోడే ఉండండి అయ్యా అని ప్రార్థిస్తే మన ప్రార్థన వారికి చక్కని భద్రతనిస్తుంది. దేవుడే అన్ని విషయాల్లో చక్కని ప్రొటెక్షన్ ఇచ్చి బిడ్డల్ని అన్ని విషయాల్లో కాపాడుతారు. వారి ఆలోచన విషయంలో, వారు వెళ్తున్న మార్గంలో, వారు చేసిన ప్రతి ప్రయత్నాల్లో అన్నిట్లో కూడా దేవుడే మంచి జ్ఞానం ఇచ్చి వారికి మంచి భద్రతకరమైన చక్కని మార్గాన్ని చూపించే దేవుడై ఉన్నారు. అందుకని అన్ని విషయాల్లో దేవుని ఆశ్రయించాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి, ఆయనని మనం చేరుకోవాలి, ఆయన సన్నిధిని అనుభవించాలి. అలా మన జీవితాలు ఉంటే మన జీవితాలకు క్షేమం అండి. ప్రైజ్ ది లార్డ్. అలా అద్భుతకరంగా మనం నడిపించబడతాం, అద్భుతకరంగా మనం ముందుకు సాగగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, హన్నా మరి తన దేవుడు చేసిన తన జీవితంలో ఆ మేళ్లను బట్టి దేవుడు ఎన్నో అద్భుతమైన రీతిలో ఎంతో విధంగా మరి తనకు ఒక మంచి కుమారుని ఇస్తే, ఆ సమూయేలు అనే ఆ కుమారుని తీసుకొని వెళ్ళి మరి దేవుడు ఆమెకు చేసిన మేళ్లను బట్టి ఆమె తన బిడ్డను మరి దైవ సేవకుడు చేతిలో పెట్టింది. అంటే దేవుని చేతిలో పెట్టినట్లే ఆ కుమారుడు ఒక అద్భుతమైన ప్రవక్తగా నడిపించబడ్డాడు. ఎందుకంటే దేవుని హస్తములో ఉన్నాడు కాబట్టి. ఆమె అంతే అండి. మనం కూడా మన బిడ్డల విషయంలో కావచ్చు, మన జీవితంలో కావచ్చు, ఎవరి గురించైనా కావచ్చు, ప్రభుని ఆశ్రయిస్తూ ప్రభు చేతిలో పెడితే అద్భుతమైన జీవితాలు ఉంటాయి. నీవు, నీ కుటుంబం భద్రంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ చక్కని మాటలు ఎత్తిపట్టి ప్రార్థిద్దాం. ఈ ఉదయకాల సమయంలో అన్ని విషయాల్లో ప్రభు పైన ఆధారపడుతూ ముందుకు సాగుదాం. మరి ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. నిన్ను భద్రముగా కాపాడుతానని ఈ వాగ్దానం అయా, ఇదిగోండి మా జీవితంలో ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహిస్తుండగా ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక, గొప్పవారగుదురు గాక, గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో జరుగును గాక, కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి పట్ల గొప్ప
కృపను చూపించండి. భద్రముగా కాచి కాపాడే దేవుడవై ఉన్నావయ్యా. నీ దగ్గర ఉంటే మేము సురక్షితంగా ఉంటాం. నీ నీడలో ఉంటే, నీ హస్తములో ఉంటే అయా ప్రభా, ఇదిగోండి మా జీవితాలు ఉన్నతమైన స్థితిలో ఉంటాయి అయా. మిమ్మల్ని వదిలిపెట్టి మేము అయా ఇదిగోండి ఈ లోకంలో ఉంటే మా జీవితాలంతా వ్యర్థమైన జీవితాలయ్యా. మనుషుల నీడలో కాదు, మీ నీడలో మేము బ్రతుకుదుము కాక. భద్రముగా మీరు మమ్మల్ని కాపాడే దేవుడవని అన్ని విషయాల్లో మీ కొరకు అయా మీతో పాటు ముందుకు సాగుతూ అయా మిమ్మల్ని ఆశ్రయించే వారిగా, మీ కొరకు చక్కని బ్రతుకుని బ్రతికే వారికి మా జీవితాలు ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయా నీ నీడలో బ్రతకాలని, నిన్ను ఆశ్రయించాలని అయా నీ భద్రత కావాలని ఎంతమంది అడుగుతున్నారు. అందరూ జీవితంలో ప్రభా గొప్ప కృపను దయచేయమని వేడుకుంటున్నాం. మా ప్రియులందరినీ ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో బ్లెస్ చేయండి. చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక. గొప్పవారగుదురు గాక. బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, రాకపోకలందు మీరు తోడే ఉందురు గాక. ప్రతి ప్రయాణాల్లో మీరు తోడే ఉండండి. అన్ని విషయాల్లో ఆశ్రయించే వారిగా మీరు లేవనెత్తండి. ఎంతమందితో ఉదయకాల సమయంలో అనారోగ్యముతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగ చేయండి. తాకండి, అద్భుతం జరిగించండి. ప్రతి బలహీనత కొట్టివేయబడును గాక. అలాగే ఎంతమంది వృద్ధులు, అనాథులు, విధవరాళ్ళు భయంకరమైన పరిస్థితులలో ఆయా కోర్టు కేసు సమస్యలతో ఎంతమందితో ఉన్నారు అయా, ఇంకా దుఃఖముతో, బాధలతో, నిందలతో, అవమానాలతో, తృణీకరింపబడిన జీవితాలతో, చాలా భయంకరమైన బంధకాలతో, అనేకమైన విషయాలలో పోరాటాలతో ఉన్నారు. అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. కృప కలుగును గాక. అన్నిటి నుంచి విడుదల చేయండి, గొప్ప చేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ఏ ఉదయకాల సమయంలో గర్భఫలాలు లేక, ఉద్యోగాలు లేక, ప్రభ ఆర్థిక ఇబ్బందులతో, పోరాటాలతో, వివాహాల కొరకు ఓ ప్రభ ఎంతమంది అయితే నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారు, వారి జీవితంలో అద్భుతం జరుగును గాక. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న అందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచుతూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.